ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ కిసాన్ సందేశ్ యాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. నాందేడ్ నుంచి నేరుగా నిర్మల్కి వస్తుండటంతో పార్టీ నాయకులు భారీగా నాందేడ్కు చేరుకున్నారు. 17 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ వెంట రైతులు కూడా భారీగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ముందు అనుకున్నట్టు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ రావాల్సి ఉన్న భద్రతా కారణాలతో పాటు ఢిల్లీలో ఏఐసీసీ మీటింగ్ వల్ల డైరెక్ట్ గా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కే వెళ్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి నేరుగా నిర్మల్ చేరుకునే రాహుల్ గాంధీ తన పాదయాత్రలో 5 రైతు కుటుంబాలను పరామర్శించడంతో పాటు మహిళా సంఘాలతో భేటీ అవుతారు. కొరటికల్ నుంచి మొదలయ్యే రాహుల్ పాదయాత్ర లక్ష్మణ్ చందా, పొట్టుపల్లి, రాచాపూర్, వడ్యాల వరకు 17 కిలోమీటర్లు కొనసాగుతుంది. రైతుల్లో మనోధైర్యాన్ని కల్పించడమే రాహుల్ టూర్ ముఖ్య ఉద్దేశమని అంటున్నారు ఆదిలాబాద్ జిల్లా నాయకులు. వెనుకబడిన ప్రాంతమైన తమ జిల్లాకు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రావడం సంతోషంగా ఉందంటున్నారు ఆ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించడం నిజంగా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి రైతు ఆత్మహత్యలు అత్యధికంగా జరుగుతున్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి, దానికి మరి పరిష్కారము నివారణ ఏ రకంగా ఉండాలా, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలుసుకోవడానికి వారు స్వయంగా రావడమే కాకుండా వారు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అలాగే భారీగా మరి వారు సందేశాన్ని వినడానికి కూడా పెద్ద ఎత్తున భారీగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. కనీసం చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాల్సిందిగా నిర్మల్లో రైతులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడబోతున్నారు. వారిలో మనోధైర్యాన్ని నింపనున్నారు. అందుకోసం కొరటికల్, వడియాల్లో సభ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ 2 ప్రాంతాల్లో సభ ఏర్పాట్లను మాజీ ఎంపీలు జి వివేక్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కె లక్ష్మారెడ్డి పరిశీలించారు. రైతుల భూములను అన్యాయంగా లాక్కునేందుకే మోడీ సర్కార్ భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తిరిగి అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందనేది కాంగ్రెస్ లీడర్ల వాదన. ₹1,00,000 రుణమాఫీ చేస్తామంటే రుణాలు గట్టక అప్పుల బాధలైపోయి అప్పుల బాధలతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయకపోవటం వల్లనే ఇలాగా చనిపోతున్నారని మా భావన. కనుక ప్రభుత్వాల కళ్ళు తెరిపియాలని, రాష్ట్ర ప్రభుత్వ కళ్ళు, కేంద్ర ప్రభుత్వ కళ్ళు తెరిపించి వీళ్ళని ఆదుకోండి అని చెప్పటానికి వస్తున్నాడు ఇక్కడికి. మీరు ధైర్యంగా ఉండండి, ఆత్మహత్యలు పరిష్కారం కాదు అని చెప్పటానికి, ఇక్కడ పరామర్శించడానికి వస్తున్నందుకు గాను మేము కృతజ్ఞతలు తెలియజేయడానికి మరియు మనం స్వాగతించడానికి పెద్ద ఎత్తున అందరిని ఇక్కడికి రావాల్సిందిగా మేము మా నాయకులందరి తరఫున నేను కోరుతున్నాను. ఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కు ప్రత్యేక విమానంలో చేరుకునే రాహుల్ గాంధీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నిర్మల్ చేరుకుంటారు. రాహుల్ రాక కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసు ఉన్నతాధికారులు.